ఈ స్టోరీని జాగ్రత్తగా వినండి. ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చైనాలో జరిగిన నిజమైన సంఘటన. ఫోటోలో ఉన్న అబ్బాయి అమ్మాయిలు లవర్స్. అబ్బాయికి 19 సంవత్సరాలు, అమ్మాయికి 17. అమ్మాయి చాలా లగ్జరీగా బ్రాండెడ్ బట్టలతో గ్రాండ్ గా ఉండేది. ఒక రోజు అబ్బాయి ఆమెను అడుగుతాడు, నువ్వు ఇంత లగ్జరీగా ఎలా జీవిస్తున్నావు, మీ నాన్న ఏం చేస్తాడు అని. దానికి అమ్మాయి, మా నాన్న ఒక పొలిటీషియన్, మాకు మయన్మార్ లో ఫ్యాక్టరీలు ఉన్నాయి అని చెప్పింది. ఆ తర్వాత మన లవ్ గురించి మా నాన్నతో మాట్లాడుతానని చెప్పి ఆ అబ్బాయిని ఫ్లైట్ లో మయన్మార్ కి తీసుకెళ్లింది. ఫ్లైట్ దిగాక కార్ లో వెళ్తుండగా ఒక చోట కార్ ఆపింది. దగ్గరలో మా ఫ్రెండ్ ఉంది, పలకరించేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అమ్మాయి వెళ్తుంది. అంతలో 19 మంది రౌడీలు వచ్చి కార్ ని చుట్టుముట్టారు. ఆ రౌడీలు ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ అబ్బాయిని బానిసలాగా 16 నుంచి 20 గంటల పాటు పని చేయించేవారు. ఎలాంటి పని అంటే సైబర్ స్కామ్స్, మన ఫోన్లకు వచ్చే ఓటీపీలను అడిగి డబ్బులు లాగేయడం అన్నమాట. ఇలాంటి స్కామ్లలో అతన్ని భాగం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికి ఒక విషయం తెలిసింది, అతన్ని కిడ్నాప్ చేయించింది తన లవరే అని. అవును, ఆ అమ్మాయి అతనిని అక్షరాల 12 లక్షలకు అమ్మేసింది. ఎలాగో అలాగా ఆ అబ్బాయి తన ఇంటికి మెసేజ్ పంపించాడు. అబ్బాయి పేరెంట్స్ వచ్చి కిడ్నాపర్లకి 42 లక్షలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వాళ్ళు అమ్మాయి మీద కేసు పెట్టారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇలాంటి సంఘటనలు మన ఇండియాలో కూడా చాలా జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో, స్నేహం పేరుతో చాలా మంది యువత ఇలాగే వేరే దేశాలకు తీసుకువెళ్లి సైబర్ స్కామ్స్ లో ఇరికిస్తున్నారు. అందుకే ఎవరినైనా కొత్త పరిచయం అయినప్పుడు, ప్రేమించినప్పుడు ఎంత నమ్మకం ఉన్నా సరే 1కి 100 సార్లు ఆలోచించండి. సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా ప్లాన్ చేస్తారు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో తెలియచేయండి.